హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మార్విన్ వ్లాగ్స్. అయితే ఇలా ముచ్చట ఏంటంటే మనం ఇన్ని రోజులు షూటింగ్ తీస్తున్నాం కదా, దాని వెనుక ఎక్విప్మెంట్స్ ఏం వాడతాం, కెమెరాస్ ఏం వాడతాం, మైక్స్ ఏం వాడతాం, ఎడిటింగ్ దేంట్లో చేస్తాం, అవన్నీ ఇవాళ డిస్కస్ చేద్దామని రత్నాకర్ అన్న నేను కలిసి మన ఎక్విప్మెంట్స్ అన్ని ఇక్కడ పెట్టుకున్నాము. ఇప్పుడు ఏమేమి మన దగ్గర ఉన్నాయి, కొత్తగా ఏమేమి కొనాలనుకుంటున్నాము అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. అదే మన దియంగా బుత్తంతా చూపించి ఇప్పుడు గిన్నె ఇంకా ఉన్నాయి ఆడ, ఇంకా చాలా ఉన్నాయి కానీ ఇక బల్ల సరిపోదని సగమే పెట్టినాం ఇవాళ. ఫస్ట్ మనం కెమెరాస్ డిస్కస్ చేద్దాం. మన మెయిన్ కెమెరా వచ్చేసి సోనీ A7S3. ఇది 2022లో తీసుకున్నాము. దీనికి ఎంత తెలుసా అన్న? అప్పుడే 3 సంవత్సరాల క్రితమే 3 లక్షలు ఓన్లీ బాడీకే. అరే నిజం అన్న, 3 లక్షల రూపాయలు ఓన్లీ బాడీకే. దీని తర్వాత మన సెకండ్ కెమెరా కెనాన్ 90D. అంటే దీనికన్నా ముందే ఇది తీసుకున్నాము. దీంతో ప్రాక్టీస్ చేసిన తర్వాత కొంచెం నాలెడ్జ్ వచ్చిన తర్వాత మళ్ళీ సోనీ A7S3 తీసుకున్నాం. దానికంటే ముందు కెనాన్ 90Dలో కొన్ని షూట్స్ చేసాము స్టార్టింగ్ లో, కానీ అవి అప్లోడ్ చేయలేదు. అంటే ప్రాక్టీస్ కోసం తీసుకున్నాము. ఇది ఎంత తెలుసా అన్న? ఇది కిట్ లెన్స్, అంటే లెన్స్ తోటి కలిపి ఇది అప్పుడు 1,35,000 పడ్డది. గదానికి అదే పెద్దగా ఉన్నది, దానికి ధర తక్కువ ఉన్నది. చూసానికి ఇది పెద్దగా ఉంటుంది, కాకపోతే ఇది 1,35,000. ఇది ఓన్లీ బాడీకే 3 లక్షల రూపాయలు. ఒక్క గిరికే లెన్స్ గిన్స్ ఇంకేం కావు. ఈ 2 కెమెరాలు కాకుండా మన వ్లాగ్స్ కోసం అని ఇంకోటి ఐఫోన్ తీసుకున్నాము. ఇప్పుడు రికార్డ్ చేసేది కూడా అందులోనే. అది 14 Pro, ఐఫోన్ 14 Pro తీసుకున్నాము. దానికి ఎంత ప్రశాంత్? దానికి 1,40,000 పడ్డారు. అరే నిజం అన్న, నువ్వు ధరలు చెప్తాంటే పానం పోతాను దొరికాను. మరి ఐఫోన్లు అంటే గట్టిగానే ఉంటాయి. తర్వాత ఇప్పుడు బ్యాటరీలు, సోనీకి 3 బ్యాటరీలు తీసుకున్నాము. ఎందుకంటే పొలాల దగ్గర అక్కడిక్కడ పోయి పొద్దున్న దాకా ఆనే ఒకవేళ షూట్ చేయాల్సి వస్తే మళ్ళీ ఊకే వచ్చి బ్యాటరీలు ఛార్జింగ్ పెట్టాల్సి వస్తాయని సోనీకి 3 బ్యాటరీలు తీసుకున్నాము. కెనాన్కి 2 బ్యాటరీలు ఉన్నాయి ఎక్స్ట్రా, అంటే బ్యాకప్ కోసం అని. ఇప్పుడు లెన్సులు, మన దగ్గర సోనీ కెమెరాస్ కోసం 3 లెన్సులు తీసుకున్నాము. అలా ఒకటి 24-70 జూమ్ లెన్స్, ఒకటి జీ మాస్టర్ ఇది. తర్వాత 35mm లెన్స్ సోనీ తీసుకున్నాము. తర్వాత జీస్ 85mm లెన్స్ తీసుకున్నాము. దీంట్లో అపాచర్ బాగుంటుంది, 1.4 అపాచర్ ఇది. ప్రశాంత్, ఈ 3 లెన్స్ కు దీన్ని కలిపితేనే 3 లక్షలా? అలాగలాగు ఇది 3 లక్షలు, ఇది 1,35,000, ఇది 40,000, ఇది 85,000. దేని దానికే ఇప్పుడు ఇవన్నీ కలిపితే 5-6 లక్షలు అయినట్టు. ఇప్పుడు 5 లక్షలు అవుతాయి. ఓన్లీ కెమెరాల వరకు లెన్స్ల వరకే 5 లక్షలు అవుతాయి. కొడుకు బాగానే ఉన్నది. మరి 20 గుంటల భూమి అమ్ముతారు మనూళ్ళే. 20 గుంటల భూమి ఎత్తది కరెక్టే అన్న, నేను కాదంటలేను. కానీ నువ్వు జనాలందరికి గనబడి మంచి యాక్టింగ్ చేస్తానని 20 గుంటల భూమి అమ్మినా కూడా చేస్తారు ఎవరన్నా? అబ్బా చెప్పరు. అట్లా ఒక్క కామెంట్, రత్నాకర్ అన్న నువ్వు సూపర్ యాక్టింగ్ చేస్తున్నావు అన్న కామెంట్, అబ్బా అది మరుపు మనిషిరాంది. ఇది దయ. మరి ఇవి మొక్కుతాం మనం, ఎట్లా మొక్కుతాం? వాస్తవంగా మొక్కుతాం, మొక్కాలి కూడా. ఇప్పుడు ఇవి ఎక్కడనో నిలబెట్టినాయి మమ్మల్ని అయితే. తర్వాత ఇప్పుడు మైక్స్, మన మైకులు తెలుసుగా అన్న? మైకులు రోడ్ మైక్ వాడతాము, వైర్లెస్ గోటు. ఇవి 2 సెట్లు ఉన్నాయి మన దగ్గర. యాక్చువల్గా ఏమైందంటే ఒక సెట్లో 2 ట్రాన్స్మిటర్లు, ఒక రిసీవర్ వస్తుంది. అట్లా మనం షూటింగ్ చేసే టైంలో ఒక కాడ వాగులో షూటింగ్ చేస్తా అంటే ఒక ట్రాన్స్మిటర్ పోయింది. ఒక ట్రాన్స్మిటర్ పోయిన తర్వాత ఒక ట్రాన్స్మిటర్ తోటి 1 సంవత్సరం వెళ్ళదీసినాం. కానీ అది ఒకరి దగ్గర ఉంటే ఇంకోళ్ళ వాయిస్ తక్కువ వినబడుతుంది. దానికోసమని మళ్ళీ మొన్న రీసెంట్గా ఇంకో సెట్ తీసుకున్నాము. ఇది 30,000 అన్న ఈ 3 మైకులు. అంటే ఇది ఒకటి ఉన్నదా, ఇది 10,000 పడుతుంది. ఇది 10,000, ఇది 10,000, ఇది 10,000. ఇవి ఇప్పుడు నా చేతులు ఉన్నాయి 50,000. ఇంత కాస్ట్ అవుతుందని నేను అనుకోలే ప్రశాంత్. ఇది అంతా మొత్తం కలిపితే 2 లక్షలలో అయిపోవచ్చు అనుకున్నాను నేను. వీటితో పాటు మనకు ఇంకో వైర్ మైక్ ఉన్నది. ఇవంటే ఛార్జింగ్ చేసుకుంటూ యూజ్ చేసుకోవాలి. కానీ దీనికి ఏమైతే అంటే ఒక్కోసారి మనకు అవి ఛార్జింగ్ అయిపోయిన తర్వాత కూడా ఇది వాడుకునేదానికి ఇది కొన్నాము. ఇది ఎంత తెలుసా? ఇది 10,000 పడ్డది. రోడ్ వైర్ గోటు కానీ వైర్ మైక్ ఇది. దీని తర్వాత బోయా M1 మైక్ ఉన్నది. ఇది డబ్బింగ్ చెప్తాం అప్పుడప్పుడు, అంటే ఎక్కువ చెప్పాం కానీ ఎప్పుడన్నా ఒకసారి బాగా డిస్టర్బెన్స్ వచ్చిన టైంలో డబ్బింగ్ చెప్పేదానికి బోయా M1 మైక్ ఒకసారి వాడిన నేను, నువ్వు వాడిన ఒకసారి. దాని తర్వాత ఐఫోన్ కోసం అని వ్లాగ్ తీసే టైంలో ఇప్పుడు మనం పెట్టుకున్నాం కదా, ఈ మైకులు తీసుకున్నాం. ఇవి ఎంత పడతాయి? ఇవి 2,500 ఏమో పడ్డాయి, తక్కువనే పడ్డాయి. అయినా ఎక్కువనే ప్రశాంత్, ఏళ్ళు పొడుగు లేదు. 2,500 మంచి క్వాలిటీ వస్తుంది. అంటే వ్లాగింగ్ కోసం అని ఫోన్ ఎక్కడ ఉంటుంది, మనం మాట్లాడేది ఒక్కోసారి రిసీవ్ అయితే లేదని వ్లాగ్ కోసం అని, వీడియో ఎంత ముఖ్యమో ఆడియో కూడా అంత క్లారిటీగా ఉండాలని మైకులు కూడా బుక్ చేసి మైకులు తీసుకున్నాం. ఇప్పుడు వ్లాగ్ ఎంత మంచిగా వస్తుంది. మనది ఒకటి ట్రాన్స్మిటర్ పోయింది అన్న మైక్ పోయిన కాంచి మనకు కూడా ఒక మైక్ 10,000, మళ్ళీ ఇంకోటి బుక్ చేయాలంటే 30,000, ఒక్కొక్కటి దొరుకుతలేదు అలా. దానికోసం అని మైకులు కాపాడుకునేదానికి ఈ పౌచులు బుక్ చేశాము. ఇది 600 కోటి అమెజాన్లో బుక్ చేశాము. మంచి యూస్ఫుల్ అవుతుంది ఇది. మీరు కూడా వైర్లెస్ గోటు మైకులు ఉంటే ఇది బుక్ చేసుకోండి. దీంట్లో పెట్టుకుంటే సేఫ్గా ఉంటాయి. షూటింగ్ అయిపోవడంతో దీంట్లో పెట్టుకోవచ్చు మనం. తర్వాత ఎడిటింగ్ సాఫ్ట్వేర్. రత్నాకర్ అన్న, ఇప్పుడు ఇవన్నీ కెమెరా షూట్ చేసి ఇవన్నీ వీడియోలు తీస్తావు కదా, మనం ఏ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ వాడతాం అనేది తెలుసా నీకు?
అక్కడ లోపల అతుకుతారు బొమ్మలు అనేది తెలుసు. ఆ బొమ్మలు అతికే సాఫ్ట్వేరే ఫైనల్ కట్ ప్రో వాడతాం మనం. మనకు ఒకటి మ్యాక్స్ స్టూడియో ఉంది, 32 GB ర్యామ్, 512 GB ఇంటర్నల్ స్టోరేజ్ది. దాని తర్వాత రీసెంట్గా అది ఒకటి సరిపోతలేదు, ఇంకో ఎడిటింగ్ది సిస్టమ్ తీసుకుందామని మ్యాక్ మినీ M2 Pro కూడా తీసుకున్నాము సిస్టమ్. అది కూడా 16 GB ర్యామ్, 512 GB ఇంటర్నల్ స్టోరేజ్ తోటి తీసుకున్నాము. తర్వాత ఇప్పుడు గింబల్ రోనిన్ RSC2. ఇది మస్తు బరువు ఉన్నది, 3 కిలోల దాకా ఉంటుంది. ఈ గింబల్ అయితే చాలా యూస్ఫుల్ అయింది మాకు. కాకపోతే దీని తర్వాత ఇంకా ఇప్పుడు అప్గ్రేడ్ అవుదాం అనుకుంటున్నాం, అంటే ఇంకా పెద్దది కొందాం అనుకుంటున్నాం. నెక్స్ట్ స్టోరేజ్ కోసం అని హార్డ్ డిస్క్లు తీసుకున్నాము, సెగేట్ కంపెనీ. ఇదేమో 2 TBది, 2 TB హార్డ్ డిస్క్ ఒకటి, ఇదేమో 5 TB హార్డ్ డిస్క్ ఒకటి. 2 హార్డ్ డిస్క్లు ఉన్నాయి. ఇప్పుడు మెమరీ కార్డులు దాచిపెట్టుకోవడానికి ఇది ఒక పౌచ్, ఇది కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది అన్న. మెమరీ కార్డులు గింత ఉంటాయి, ఒకటి ఫిల్ అవుడుతోటి వాళ్ళకెళ్ళి తీసి జేబులో వేసుకుంటాం, ఒక్కోసారి నేను ఇట్లా పెడతా ఉంటాం. దాంట్లో కాకుండా ఇలా దాచిపెట్టుకున్నాం అనుకో. ఇది టఫ్ కార్డ్, ఇది సోనీది టఫ్ కార్డు 64 GB. ఇది ఒకటి 10,000 అన్న. వాయు నువ్వు చెప్పే ధర పానం పోతే నువ్వు ధరలు చెప్పకు, ఎంత అయితే అంతే కానీ. ఇది ఒకటి 10,000, ఇది ఒకటి 10,000. ఇప్పుడు కెమెరాలు ఉన్నది అది తక్కువనే పడ్డది, అది 4,000 ఏమో పడ్డది. అది 10,000 ఈ 10,000 ఇది మెమరీ కార్డులే. మెమరీ కార్డులే ఎంత అయితే. ఇంకోటి దీంట్లో ఒక మెమరీ కార్డు ఉన్నది, ఇది కూడా 3,000 ఏమో పడ్డది. మెమరీ కార్డ్స్, హార్డ్ డిస్క్లు ఇవి. దీని తర్వాత లైట్స్, అబ్బో జుమ్మని కొట్టే RGB ఒకటి ఉంది మన దగ్గర. RGB తర్వాత ఇదైతే కూరలు అప్పుడే వాడతారు మంచిగా. ఉడుకు లైట్ వెళ్ళిపోతుంది, పెన్సిల్ లైట్ మస్తు వేడి. ఇది పెట్టినప్పుడు నాకు కూరల వీడియో తీసినట్టే అనిపిస్తుంది. నీ కూరల వీడియో కాదు, మా మూతి వాచిపోయి అంత చెమటలు వెళ్తాయి ఈ లైట్. తర్వాత గాడెక్స్ ML60 2 ఉన్నాయి. ఇవి సాఫ్ట్గా మంచిగా పనిచేస్తాయి. ఇవి కూడా ఇండోర్ షూట్లకి బాగా పనిచేస్తాయి. ఇక అవుట్డోర్ టైంలో మనం ఏం చేస్తాం, రిఫ్లెక్టర్ వాడతాం. రిఫ్లెక్టర్ ముఖానికి చెప్తారు కానీ ఇవే మమ్మల్ని మంచిగా చూపించేది. ఇవో ఇండోర్లో వాడతాం, ఇవి బాగా వస్తాయి. దాని తర్వాత ఫేక్ క్యాష్ కూడా ఉన్నాయి. అంటే ఎప్పుడన్నా షూటింగ్ టైంలో క్యాష్ ఇవ్వాలనుకో, ఇప్పుడు రత్నాకర్ అన్నకు 1000 రూపాయలు ఇవ్వాలనుకో, 1000 రూపాయలు ఇచ్చిన అన్న. ఓకేనా ఓకేనా, ఇంకా కావాలి ఏమన్నా పైసలు చాలు, చెల్లని నాకే. ఫేక్ క్యాష్ కూడా అప్పుడప్పుడు యూజ్ చేస్తాం. తర్వాత హెడ్సెట్స్, ఈ కెమెరా కొన్నందుకు 3 లక్షల కెమెరా కొన్నందుకు ఇది ఒకటి ఇచ్చినాను. 300 హెడ్సెట్ ఇచ్చింది, 6,000 అది. అప్ప కొడుకు దీని ధర కూడా ఖరీదే ఉన్నది, 6,000. కానీ ఈ కెమెరా కొన్నప్పుడు ఆఫర్లో ఇది గిఫ్ట్ ఇచ్చిండు. ఇది ఒకటి ఉంది, సోనీ బ్యాగ్ ఒకటి. దాని తర్వాత ఇది కాస్మిక్ బైట్స్, ఇది ఎప్పుడో కొన్నాం మనం. ఎడిటింగ్ చేసే టైంలో మన వాళ్ళు ఎడిటింగ్ చేసేటప్పుడు పెట్టుకొని చూస్తారు నువ్వు ఏమేమి డైలాగులు చెప్పినావు అని. అది ఒక్క ఆయనకైనా పడుతుంది కదా, ఆయనకైనా పడుతుంది. ఇది ఒకటి పవర్ బ్యాంక్ కూడా ఉన్నది మనకు. ఒక్కో టైంలో మనం పొలాల దగ్గరికి అక్కడికి ఇక్కడికి పోయి షూటింగ్ చేసే టైంలో ఈ మైకులు కదా, ఈ మైకులు ఛార్జింగ్ అయిపోయిన టైంలో ఈ పవర్ బ్యాంక్ తోటి దీంట్లోకి ఛార్జింగ్ చేస్తాం. ఈ పవర్ బ్యాంక్ తోటి గింబల్ కూడా ఛార్జింగ్ చేసుకోవచ్చు, ఇవి కూడా ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఐఫోన్ కూడా ఛార్జింగ్ చేసుకుంటాం అప్పుడప్పుడు. ఇంకేమున్నాయి, ఇప్పుడు ఈ మెమరీ కార్డు ఉన్నది కదా, మెమరీ కార్డు మనం షూటింగ్ తీసుకుంటాం. షూటింగ్ తీసుకొని ఈ ఇళ్ళకెళ్ళి హార్డ్ డిస్క్ లకు కానీ సిస్టమ్ లకు కానీ కాపీ చేసుకోవాలి. అప్పుడు మనం ఏం చేస్తాం, ఈ సిస్టమ్ పెట్టుకొని ఈ మెమరీ కార్డులో ఉన్న వీడియోలన్నీ కాపీ చేసుకుంటాం అంతే. కార్డ్ రీడర్ ఇది 1000 రూపాయలు పడ్డది అప్పుడు, కానీ మంచిగా యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు ట్రైప్యాడ్స్, మనం ట్రైప్యాడ్స్ ఏం వాడతాం అంటే డిజిటెక్ది ఇది ఒక ట్రైప్యాడ్. అబ్బా బరువు బాగుంటుంది. ఇది ఒక ట్రైప్యాడ్, ఇది ఫోన్ కి పెట్టుకునేదానికి, ఐఫోన్ కి పెట్టుకునేదానికి. ఇంకొకటి గోరిల్లా ట్రైప్యాడ్, ఇప్పుడు ఐఫోన్ లో రికార్డ్ అవుతుంది కదా, దానికి గోరిల్లా ట్రైప్యాడ్ పెట్టాము. 3 ట్రైప్యాడ్లు ఉన్నాయి కంప్లీట్ గా మనకు. ఇది ఎండే ఫిల్టర్ అన్న, బాగా ఎండలో తీస్తాను మనకు మనం వీడియో. ఇది ఏం చేస్తుంది అంటే, మనం ఈ లెన్స్కి ఉంటుంది కదా, స్టెప్ అప్ రింగ్స్ ఉంటాయి. ఇవి ఈ రింగులు ఉంటాయా, మనం ఏ లెన్స్ పెడతాం అనేది ఈ రింగ్ పెట్టుకోవాలి. ఆ రింగు పెట్టుకొని ఇది దీనికి పెట్టుకున్నాం అనుకో, పెట్టుకున్న తర్వాత సన్లైట్ను కొంచెం తక్కువ చేస్తుంది. తక్కువ చేసి వీడియో క్వాలిటీ బాగా వస్తుంది. మనం బాగా ఎండలో తీస్తా అంటే ఏమైతే అంటే ఎండబడి అంత వెనక బాగా బ్లర్ అవుతా ఉంటాయి కదా, దానికోసమని ఈ యూజ్ చేసినాం అనుకో, మనం మనిషి ఎట్లున్నామో అట్లా కనబడతా ఉంటాం. కొంచెం సన్లైట్ని తగ్గిస్తూ ఉంటుంది. ఇది బాగా ఎండలో తీసిన టైంలో ఇది బాగా యూజ్ అవుతుంది. ఈ సెల్ మన ఐఫోన్ అది ఉండేది. ఇప్పుడు నువ్వు రత్నాకర్ అన్న మంచిగా వీడియోలు తీస్తాను, సూపర్ యాక్టింగ్ చేస్తాను, కామెంట్లు వస్తాయి కదా, దీంట్లోనే మనం రిప్లైలు ఇచ్చేది. అంతేనా, ఈ సెల్ కొన్నాం ఒకటి కామెంట్లకు రిప్లై ఇచ్చేదానికి. కామెంట్లకు సపరేట్ కామెంట్లకు రిప్లై ఇస్తాం.
ఇప్పుడు మీరు ఏ కామెంట్ పెట్టినా రిప్లై వస్తుంది, కానీ కొంచెం బూస్ట్ స్టేజ్ పెట్టిన కామెంట్లు మస్తు అనిపిస్తుంది. మీరు కామెంట్లు పెడితే నిజంగా కూడా నాకైతే అది చాలనిపిస్తుంది. ఈ మధ్యలో కామెంట్లు బాగా ఇంకా ఉన్నాయి, చెత్తిర్లు ఉన్నాయి, కూర్చునే కుర్చీలు, మన క్యాప్లు కూడా క్యాప్లు, సూపర్ క్యాప్స్. మా క్యాప్లు ఎండలో పోయేటప్పుడు మా క్యాప్స్ ఒకవేళ బాగా సన్లైట్ లా ఎండలో తీస్తాం అనుకో, క్యాప్లు పెట్టుకొని అడ్జస్ట్ అవుతాం అప్పుడప్పుడు. హాయ్ ఫ్రెండ్స్ అంటాం, పెట్టుకుంటే మస్తు ఉంటాయి. ప్రశాంత్, మనకి ఇవి సరిపోతాయా? ఇంకేమన్నా కొనేటి ఉన్నాయా? ఏమన్నా మార్చేటి ఇట్లున్నాయా మనకి? ఇంకా ఉన్నాయన్న. ఇప్పుడు ఈ గింబల్ ఒకటి అప్గ్రేడ్ చేయాలి, ఇది కొంచెం సరిపోతలేదు. దీని మీద పెద్ద లెన్సులు పెడితే ఇది షేక్ అయ్యి మోటార్లు ఖరాబ్ అవుతాయి. ఇది ఎవరికన్నా సెకండ్ హ్యాండ్లో అమ్మాయినా కూడా ఎట్లా ఒకటి అప్గ్రేడ్ చేయాలి, పెద్దది తీసుకోవాలి గింబల్. తీసుకోవాలి, మంచిగా ఇస్తుంది, మంచిగా ఉంటుంది. అట్లనే ఇప్పుడు మేము యూజ్ చేసే ఎక్విప్మెంట్స్లల్లో మీకు ఏమన్నా యూస్ఫుల్ అయ్యేటివి ఉంటే వీటన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. ఆ లింక్ మీద క్లిక్ చేసి ఏమన్నా కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోండి. ఇంకొక విషయం ఏంటంటే మేము కూడా అంటే మా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్స్ ఇవి కాకుండా మేము కూడా ఏదన్నా అప్డేట్ కావాలనుకుంటే ఆ కామెంట్ రూపంలో ఇది చేంజ్ చేసుకోండి అని మీరు కామెంట్ పెట్టండి. మేము కూడా ఒకసారి ఆలోచించి ఆ వస్తువు ఏదైతే ఉందో దాన్ని ఇంకా చేంజ్ చేసడానికి ఆలోచిస్తాం. మేము కూడా మా టీంతో మాట్లాడుకోండి. అన్నిటి గురించి ఎప్పుడు అయిపోయిందా ప్రశాంత్? గింతేనా? ఎక్విప్మెంట్స్ గురించి అయితే గింతే అన్నయ్య. ఇంకేమన్నా నువ్వు మన సబ్స్క్రైబర్లు చెప్పాలనుకుంటే ఒకసారి చెప్పు. మన సబ్స్క్రైబర్లకు ఒక మనవి, మా మర్విన్ ఛానల్ను ఆదరించినట్టు మా మర్విన్ వ్లాగ్స్ను కూడా ఆదరించండి. ప్లీజ్ మర్విన్ వ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి. మీరు లైక్లు షేర్లు మా మర్విన్ వ్లాగ్స్కి తక్కువ చేస్తారు. మా మర్విన్ వ్లాగ్స్ని కూడా మా మర్విన్ వీడియోస్కి లైక్లు ఎట్లా చేస్తారో మా మర్విన్ వ్లాగ్స్ కూడా లైక్లు చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఆడియన్స్. బాయ్ ఫ్రెండ్స్.